మేడం ఇది చూడండి. నెక్స్ట్ 15 days నా క్లయింట్ ప్రభాకర్ని అరెస్ట్ చేయకూడదని హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్. రావయ్య ఇర్ఫాన్, అమ్మకి సరిగ్గా టైంకి లంచ్ తీసుకొచ్చినట్టున్నా. మేడం ఏంటి ప్రార్థన, కేసా? ఇంకెన్ని రోజులు ఆ పనికి మాలిన గోపీనారాయణ అడ్వకేట్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తావు? సొంతంగా ఒక కేసు పట్టుకొని నువ్వు ఒక పెద్ద అడ్వకేట్ అవుతావని నేను చూస్తున్నాను. నిజమే, నువ్వు కూడా ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నావు కానీ ఉద్యోగం వచ్చే లక్షణమే కనిపించట్లేదే. ఇదిగో మేడం, నెక్స్ట్ ది 19వ ఇంటర్వ్యూ. ఈ జాబ్ నాదే. ఇది కూడా దొరకకపోతే చెప్పు, నా కింద పనిచేయడానికి ఒక అసిస్టెంట్ అవసరం ఉంది. నీకు అభ్యంతరం లేకపోతే సాయంత్రం డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోకు. నేను బిజీలా రే. నాకు సంబంధం లేదు, రావాలంతే. మీరు టైప్ 1 డయాబెటిక్, పైగా హై బీపీ ఉంది. మీకు స్ట్రెస్ టెన్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుందా? అదేం లేదు డాక్టర్. ఇక నుంచి స్ట్రెస్ తీసుకోకుండా కొంచెం డైట్ ఎక్సర్సైజులు చేయండి. ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్, ఐ ప్రాబ్లమ్స్, వినబడకపోవడం లాంటివి ఎన్నో వస్తాయి. టైప్ 1 డయాబెటిక్ అని కేర్లెస్గా ఉండకండి. రిపోర్ట్ రెడీ అవుతుంది, నేను పిలుస్తాను, బయట వెయిట్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఉంటాం డాక్టర్. శంకర్ మంచి గుణశేఖర్ NIA. మగ్గుల్ని కలవాలి సార్. ఇంకో గంట సేపట్లో ఉరి తీయబోతున్న ఉగ్రవాది సార్ వీడు. మీరు 4 months గా కోర్టు ఆర్డర్తో వచ్చి కలిసి వెళ్తున్నారు. ఇన్ని రోజులుగా చెప్పనివాడు ఇప్పుడు చావబోతుండగా చెప్తాడంటారా? ఆఖరిసారి ట్రై చేసి చూస్తాను సార్. సరే, వెళ్ళి కలవండి. సారీ మక్బూల్, చాలా ప్రయత్నించాను, బట్ నీ ఉరి శిక్షను నేను తప్పించలేకపోయాను. తప్పించలేకపోయావా లేదా తప్పించవా? కాదు, అలా కాదు. NIAలో నాది జస్ట్ ఇన్స్పెక్టర్ ర్యాంకింగే. ఒక ఎగ్జిక్యూషన్ ఆర్డర్ని హోల్డ్ చేసే ఇన్ఫ్లుయెన్స్ పవరు నాకు లేదు. మక్బూల్, అబూబకర్ అబ్దుల్లా మళ్ళీ ఇండియాకి వచ్చాడని అంటున్నారు. వాడి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మక్బూల్? మక్బుల్ ప్లీజ్, నీ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించు. నీ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి నాకు కోర్టు, NIAనో ఎవరు సాయం అక్కర్లేదు. నేను ఒక్కడనే చూసుకోగలను. ప్లీజ్ మక్బుల్, చెప్పు, ఎవరు అబూబకర్ అబ్దుల్లా? మొహం చాటేసి గొంతు మార్చి మాట్లాడి 100 మంది నీలాంటి వాళ్ళని దేశద్రోహులుగా మార్చి అమాయక ప్రజల్ని చంపి అలా భయాన్ని సృష్టించాలనుకునే పిరికి పందరవాడు. ఆడి సిద్ధాంతాన్ని నమ్మి నువ్వు ప్రాణాలు అర్పిస్తే నువ్వు పెద్ద త్యాగం అనుకుంటున్నావా? ఇక్కడ ఒక పవిత్రమైన క్యాలిఫెట్ ని సృష్టించి ఇస్లామిక్ స్టేట్ జెండాని ఎగరవేయబోయే తెలుగోడు, తను ప్రేమించిన సరీని నర నరాన వాయు ద్వారా ఆయువునంతా నింపునున్న వీరుడు అబూబకర్ అబ్దుల్లా. ఏంటి, వాడు తెలుగుడా? ఇక్కడే ఈ మట్టిలో పుట్టి పెరిగిన ఓ తెలుగు బిడ్డ. మక్బూల్, ఇప్పుడు చెప్పింది తెలుగులో అర్థమయ్యేలా చెప్పు. మక్బూల్ ప్లీజ్ చెప్పు. మక్బూల్, చెప్పింది నాకు అస్సలు అర్థం కాదు. నీ ఫ్యామిలీ నేను చూసుకుంటాను మక్బూల్, ప్లీజ్. నీ కొడుకు గురించి ఆలోచించు మక్బూల్, ప్లీజ్. చెప్పేసి మక్బూల్. పునర్జన్మను పురస్కరించి రావణ శిరస్సులో 8 పెట్టింది. అర్థం కాలేదు మక్బూల్. ఇంటెలిజెన్స్ ఆఫీసర్వి కదా, కనిపెట్టు. అబూబకర్ అబ్దుల్లా సార్, కనిపెట్టడం అంత ఈజీ కాదు. మీరు ఆన్లైన్లో చెప్పేవన్నీ విని ఇన్స్పైర్ అయ్యి ఇదంతా చేశామని ఫేస్బుక్ లైవ్ లో ఒప్పుకుంటున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు సార్? నేను వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయగలను చెప్పండి. నా పని పవిత్ర గ్రంథంలో ఉన్న సూక్తులు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడమే. వాటిని తప్పుగా అర్థం చేసుకుని కొంతమంది తప్పుదారి పడితే హౌ యామ్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్?
కాఫీలు నడిచే మార్గంలో వారు ఊహించని విధంగా బాంబులు పెడదాం. వారి ఇళ్ళు వాకిళ్ళు ధ్వంసం చేసి వారిని ఊచకోత కోద్దాం. వారికి అభద్రతా భావం కల్పించాలి. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఇళ్లలోనే మగ్గిపోయేలా చేసి సజీవ దహనం చేయాలి. మనదైన దేశాన్ని స్థాపించే సమయం ఆసన్నమైంది. भारत है, क्या वो अब अपने नागरिकों के लिए सुरक्षित है या नहीं? 6 ఏళ్లుగా ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి సవాల్ విసురుతున్న ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు? We have a task force that's focused purely on finding Abu Bakr Abdullah. Sir, it's been 6 years now. We haven't found him. Why? Don't you think this has gone on for too long? Are your intelligence agencies failing us? Well, if our intelligence agencies failed us, then you wouldn't be sleeping peacefully at night. Right? పునర్జన్మని పురస్కరించే రావణ శిరస్స. ఏం భాషది? సారీ అండి. రావణ శిరస్సు ఏంటి? ఈ 8 పెళ్ళిళ్ళేంటి? అర్థం కావట్లేదు. అన్నా అన్న టీ అన్నా నిన్నే. రే, పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టడం. రావణ శిరస్సులో 8 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? ఆల్రెడీ ఆఫీస్లో నన్ను బుర్రత కూడా అనుకుంటున్నారు. ఇది చెప్తే నేను ఫిక్స్ అయిపోతారు. ఏం చేద్దావరా? ముందు ఇది పట్టుకోవయ్యా, లోపల నాకు చాలా పనులున్నాయి. థ్యాంక్స్ రా. తమ్ముడు, నువ్వు ఇంకా పడుకోలా? రేపు స్కూల్కి వెళ్ళక్కర్లా? బాగా లేట్ అవుతుందిగా. స్కూల్ ఫీజు నువ్వు కడతావా? చెప్పు కడతావా? నేను స్కూల్కి వెళ్తాను. సరే సరే. అర్ధరాత్రి స్కూల్, రావణ, శ్రీలంక నువ్వు పని చూడరా. ముందు స్కూల్ అంటే స్కూల్ టీ ఏమొస్తే కనీసం వచ్చు. శ్రీలంక హలో, మీట్ అవుతాం సాయంత్రం. ఓకే. ఒక్క వైజాగ్ సిటీయే కాదు, సౌత్ ఇండియా మొత్తంలో అనేక ప్రాంతాలను శ్మశానంగా మారుస్తాం. యుద్ధం చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక పవిత్ర యుద్ధం. మేము తలపెట్టిన ఈ పవిత్ర యుద్ధం ఇండియా మొత్తం. ముసుగు చాటున దాగి భారతదేశాన్ని బెదిరిస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? దేశమే భయభ్రాంతులకు గురవుతోంది. He has also been seen demanding his followers to take up arms and engage in holy war. భారతదేశంలో క్యాలిఫేట్ ని సృష్టించాలనే ఉద్దేశంతో ఉగ్రవాదానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధమైనట్టు తెలియపరిచారు. దేశంలో ఉన్న కాఫీలు లొంగే వరకు పోరాడారు. Second door on your left. ఓకే.